గుంటూరు జిల్లా తెనాలి కేంద్రంలోని చెంచుపేటలో దారుణం జరిగింది. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు నడి రోడ్డుపై వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కైలాష్ భవన్ రోడ్లో టిఫిన్ సెంటర్ వద్ద బుజ్జి అనే వ్యక్తిని కత్తితో నరికి చంపాడు దుండగుడు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు అమల్తూరు మండలం కోడితాడిపవరు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. స్కూటీపై మాస్క్ వేసుకుని వచ్చి హత్య చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునే ఇక ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నడి రోడ్డుపై బుజ్జి అనే వ్యక్తి హత్యకు కారణాలేంటి, పోలీసులు ఏం చెప్తున్నారు, ఆ వ్యక్తి వివరాలు ఎలా ఉన్నాయి? దీపిక, ఏదైతే మీరు చెప్పినట్లుగానే గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలి చెంచుపాటలో ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పట్ట పగలే బుజ్జి అనే వ్యక్తిని కూడా 50 సంవత్సరాలు కలిగినటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. కత్తితో నరికి చంపినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. స్థానికుల నుంచి పూర్తి సమాచారం అయితే పోలీసులు తీసుకున్నారు. ఏదైతే మరి వారి కూతురు ఇంటికి అంటే టిఫిన్ కి వస్తున్నటువంటి సమయంలో ఈ ఘటన జరిగిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదైతే మరి మృతుడు ఎవరైతే చనిపోయారో వారు అమర్తూరు మండలం సంబంధించి కోడితాడిపర్రి గ్రామానికి చెందిన వ్యక్తిగా కూడా పోలీసులు గుర్తించారు. దీనిపైన కూడా కేసు నమోదు. దీని అంతటికి కారణం పాత కక్షలే కారణాన్ని కూడా తెలుస్తుంది. ఎందుకంటే దుండగులు ఎవరైతే స్కూటీ మీద వచ్చారో వారు మాస్క్ ధరించి రావడంతో కూడా గుర్తు తెలియని పరిస్థితి అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే పట్టపగలు తెనాలి మరి చెంచుపాటి అంటే చాలా రద్దీగా ఉండేటువంటి ప్రదేశం. అయితే ఈ ప్రాంతంలో జరిగినటువంటి హత్యకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా మరి ఏకవంతంగా కూడా ఈ కేసును ఛేదించే విధంగా కూడా అక్కడికి క్లూజ్ టీమ్ తీసుకొచ్చారు. డిఎస్పీ జనార్దన్ తో పాటు మరికొంతమంది సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఘటన పైన కూడా స్థానికుల నుంచి కూడా ఆరా తీస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా ఏదైతే ఘటనకు సంబంధించి వారికి ఉన్నటువంటి పాత కక్షలకు సంబంధించినటువంటి వ్యక్తులను కూడా అదుపులో తీసుకునే విధంగా కూడా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఏది ఏమైనా తెనాలలో జరిగినటువంటి పట్టపగలు జరిగినటువంటి ఈ దారుణ హత్య మాత్రం అటు గుంటూరు జిల్లాలో కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక, హత్య జరిగిన వ్యక్తి వివరాలు ఏమైనా తెలుసా రమేష్? ఖచ్చితంగా ఏదైతే అమర్తూరు మండలం సంబంధించి కోడితాడిపరి గ్రామానికి చెందిన వ్యక్తిగా కూడా గుర్తించారు. వారి కూతురు చెంచుపాటిలో నివసిస్తుంది. ఏదైతే మరి వీరికి సంబంధించి కుటుంబ కలహాల లేదా రాజకీయ కక్షలు అనే కోణంలో కూడా పోలీసులు వారి కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఎందుకంటే గతంలో ఏదైతే బుజ్జి అనే వ్యక్తికి కొంతమంది వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి పాత కక్షలు ఉన్నట్టు కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఏదైతే వారికి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎందుకంటే పట్టపగలు అది హత్య జరిగినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులకు కూడా కొంత సవాల్గా మారినటువంటి పరిస్థితి. ఇటీవల మనం చూసాం తెనాలిలో రౌడీ షీటర్లకు సంబంధించినటువంటి ఘటనలో కూడా మరి నడి రోడ్డు పైన కూడా పోలీసులు దేహశుద్ధి చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదే విషయం అటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు ఈ కేసును ఛేదించే విధంగా కూడా ముందుకెళ్తున్నారు. ఏదైతే మరి పాత కక్షలే ఈ హత్యకి ప్రధాన కారణం అంటూ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక, రమేష్, కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఖచ్చితంగా అంటే వీటికి సంబంధించినటువంటి పాత కక్షలకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఇప్పటికే పోలీసులకి సమాచారం అందించారు. ఎందుకంటే గతంలో వ్యాపారాలకు సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించి కొంతమంది పేర్లు ఇచ్చినటువంటి నేపథ్యంలో వారిని పట్టుకునే విధంగా కూడా పోలీసులు ముందుకెళ్తున్నారు. ఎందుకంటే పక్కా సమాచారం, ఎందుకంటే ఆయన వారి కూతురికి ఇంటికి వస్తున్నటువంటి సమయంలో హత్య చేయడానికి కూడా ప్రధానంగా అక్కడికి చేరుకున్నారు. ఏదైతే దుండగులు ముందస్తుగా కూడా దాదాపు 2 గంటల ముందు కూడా ఆయన కదలికలను తెలుసుకొని దారుణంగా హత్య చేసేందుకే ఈ ప్రయత్నం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి కూడా ఇంత దారుణంగా మాస్క్ వేసుకొని పట్టపగలు హత్య చేశారంటే ఖచ్చితంగా వారు కిరాయి రౌడీలుగా కూడా మరి ఉంటారంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఒక సమాచారం అందింది. ఎందుకంటే వారి పాత కక్షలకు సంబంధించినటువంటి వ్యక్తులు కిరాయి రౌడీలు పెట్టి చంపించారా అనే కోణంలో కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కూడా కుటుంబ సభ్యులు కూడా ఇదే అనుమానంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో కిరాయి రౌడీలుగా లేదా వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా దీన్ని చేశారనే దానిపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ రేపట్లో కూడా నిందితుల్ని అదుపులో తీసుకునేటువంటి అవకాశం ఉంది. చెంచుపేటలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి కూడా స్థానికంగా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా కూడా మరి వారు వచ్చినటువంటి వాహనాలను కూడా గుర్తించే పనులు అయితే
పోలీసులు మరి విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కొంతమందిని వారి కుటుంబ సభ్యులను కూడా విచారిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి అనుమానితులను కూడా అదుపులో తీసుకొని కూడా మరి కేసును ఛేదించే విధంగా కూడా పోలీసులు అటు డిఎస్పీ జనార్దన్ రావుతో పాటు వారు సిఐఎస్ఐలు కూడా ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.